മഹിപാൽ റെഡ്ഡി ഗാരിനെ ആദരിക്കുന്ന ചടങ്ങാണ്. കൾച്ചറൽ സെക്രട്ടറി സുജ പവിത്രൻ. ఎమ్మెల్యే ఆఫ్ పటాన్చెరు మహిపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున పటాన్చెరు శాసనసభకు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యంగా ఉన్నారు. మన పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గుడెం మహిపాల్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాను. ఐ టేక్ దిస్ ప్లెజర్ టు వెల్కమ్ శ్రీ గుడెం మహిపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. కొంచెం కొంచెం తెలుగు వచ్చా, మొత్తం తెలుగు వచ్చా? మొత్తం తెలుగు వచ్చా? కొంచెం ఏం సంతోష్ వస్తా మొత్తం. అందరికీ నమస్కారం. ఓనం పండుగ సభకు అధ్యక్షత వహిస్తున్న వినోద్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్, మన పుష్ప నగేష్ యాదవ్ గారు, సింధు ఆదర్శ్ రెడ్డి గారు, భాస్కర్ గారు, శివశంకర్ గారు, మిగతా సోదరులు, పిల్లే అజయ్, మా డేవిడ్ భూమ్, మైలేష్, పిల్లే అజయ్, వేదికపైన ఆశీర్లైన పెద్దలందరికీ, మహిళా సోదరిమణులకు, ఈ సభలో ఆశీర్లైన ఓనం పండుగ సంబరాలు జరుపుకుంటున్న మహిళా సోదరిమణులకు, చిన్నారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పోయిన సండే గిట ఒక ఓనం పండుగ చేసుకున్నాం. లాస్ట్ సండే చేసుకున్నాం కదా. ఆ విధంగా కేరళ సోదరిమణులు సోదరులతోటి ఈ సంబరాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అరే సూరిబాబు రారా భయ్, పైకి రా. చాలా సంతోషంగా ఉంది. మీరు హైదరాబాదులో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో మీరిగిట తెలంగాణ వాసులే, తెలంగాణ బిడ్డలే మీరిగిట. ప్రభుత్వం మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. మేము గిట స్థానిక నాయకత్వం మా నియోజకవర్గంలో ఉన్న కేరళ సోదరిమణులకు సోదరులకు మేము తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కరోజు కాదు ఇది, ఇంచుమించు ఇక్కడ చాలామంది 35-40 సంవత్సరాల నుంచి మన ప్రాంతానికి వచ్చి సీనియర్ సిటిజన్ కూడా అయిపోయాడు మన పిల్లే గారు. నేను చిన్నగా ఉన్నప్పుడు తను చూస్తున్నా అట్లే ఉన్నాడు. ఈ అజయ్, ఈ సూరికి బ్యాచిలర్కి వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు గిట్ట అయిపోయినాయి. ఆ విధంగా కేరళ సోదరులతోని సోదరులతో మంచి కుటుంబ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాం. తప్పకుండా అది కొనసాగిస్తాం. మీకు ఎటువంటి సమస్య వచ్చినా స్థానిక నాయకత్వం మీ వెంబడి ఉన్నది. మీరు కేరళ వాసులు కాదు, తెలంగాణ వాసులు, తెలంగాణ బిడ్డలు మీరు అందరు. కాబట్టి తప్పకుండా మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ పిల్లల చదువులు ఎక్కడికక్కడ అన్ని రకాల భద్రత ఈ ప్రభుత్వం మీకు అందిస్తుంది. మీరు నిర్భయంగా, మీరు ఇన్ని రోజులు 40 సంవత్సరాల చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరి గిట ఈ ప్రాంతంలోనే వాళ్ళు రిటైర్డ్ అయ్యే సమయం గిట ఏర్పడతా ఉంది. ఇక్కడ ఉన్న సంతోష్ గిట చాలా నాకు 30 సంవత్సరాల సార్ మిత్రుడు నాకు సంతోష్, ఏషియన్పేట ఎంప్లాయీ. కాబట్టి ఆ విధంగా మీరందరూ మాలో ఒకరిగా, మా కుటుంబ సభ్యులుగా మీరందరూ కలిసిమెలిసి ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరి కోరిక, మీ సంఘాలు 2-3 సంఘాలు ఉన్నట్టున్నాయి. ఏమినో 4 సంఘాలు వచ్చి మన ప్రాంతంలో ప్రజాస్వామ్యంలో ఎన్ని సంఘాలు పెట్టుకోవడానికి మన రైట్స్ ఎవరు వద్దనడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో సంఘాలు పెట్టుకోవచ్చు, యూనియన్లు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, వారి ఇష్టం అది. కానీ కేరళ కమ్యూనిటీ మాత్రం ఒకటే. కేరళ వాళ్ళంతా ఒకటే కుటుంబ సభ్యులు. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారు కేరళ వాళ్ళందరూ ఒకటే కుటుంబం, ఒకటే లెక్క మాకు. అంతేనా పిల్లగారు?
ఆ విధంగా మేము స్వీకరిస్తూ ఉన్నాం. మీకు అందరికీ నేను పోయిన మీటింగ్లో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వినోద్ గారు, శివశంకర్, మా అజయ్ వీళ్ళందరికీ ఇట్లా మమ్మల్ని కోరుతూ ఉన్నారు. కేరళ భవన్ కోసం స్థలం కావాలని నేను నిన్ననే ఎంఆర్ఓ గారితో మాట్లాడి అమీన్పూర్ లొకేషన్లలో అతి తొందరలోనే మీకు కేరళ భవనానికి 500 నుంచి 800, 1000 గజాల జాగను మీకు కేటాయిస్తూ కేరళ భవనాన్ని కూడా నిర్మించడానికి మీ అందరి సహకారం తీసుకొని ఆ భగవంతుడు ఆ శక్తి కలిగాలని చెప్పి నేను మీ అందరితో కోరుతా ఉన్నాం. అందరు కమ్యూనిటీలు, అన్ని గ్రూపులు అందరు కలిసి కేరళ భవన్ మీరు దాని ఇటువంటి కార్యక్రమాలు మా ఆదర్శ్ మంచోడైండి మరి ఇస్తాడు. పొద్దుగాల ఆయన కొడుకిస్తాడా మరి ఆయన కొడుకిస్తాడా మరి 7 ఆ విధంగా ఆ భవన్లో ఈ కార్యక్రమాలన్నీ జరిగే విధంగా మనం ఏర్పాట్లు చేసుకుందాం. కాబట్టి మీకు తప్పకుండా ఏ మాట ఇచ్చినామో మాట తప్పకుండా మేము అందరం కలిసి ఒక మంచి ప్లాన్ తోటి ఈ ఫస్ట్ తర్వాత ఒక రిప్రజెంటేషన్ నాకు మీరు 3, 4 అన్ని టీములు కలిసి వస్తే ముఖ్యులు వస్తే దాన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేపిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. ఎలక్షన్ తర్వాత మనం దాని భవనానికి ప్లాన్ చేసుకుందాం, అంతలోపల ల్యాండ్ ప్లాన్ చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ ఓనం పండుగ సందర్భంగా కేరళ సోదరులకు వేదికపై రాసిన వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. നമുക്ക് ഇതുവരെ ഒരു ഇരിപ്പിടമില്ലാത്ത നമുക്ക് സാറ് നമ്മൾക്ക് ഇവിടെ మా మేడం ఏమో చెప్తుంది, జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ లేస్తలేరు చేతులు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. നമുക്ക് ഒരു ഇരിപ്പിടം സാർ ഒക്ക സെക്കൻഡ് സാർ പ്ലീസ്. നമുക്ക് ഇവിടെ ഒരു ഇരിപ്പിടം തന്ന നമ്മുടെ മഹബൂബ് റെഡ്ഡിക്കാർക്ക് നമ്മൾ കേരളത്തിൻ്റെ ട്രഡീഷണൽ സമ്മാനം ചെയ്യുന്നു. അതിൻ്റെ സമ്മാനദാന ചടങ്ങുകളാണ് ഇപ്പോൾ നടക്കുന്നത്. അടുത്തതായി നമ്മുടെ കോർപ്പറേറ്ററും BRS ലീഡറുമായ ശ്രീ ആദർശ് റെഡ്ഡിക്കാരനെ അനുമോദിക്കുന്ന ചടങ്ങാണ്. അദ്ദേഹം നമ്മുടെ കേരള സൗഹൃദയുടെ മാത്രമല്ല മലയാളി സമൂഹത്തിൻ്റെ ഏതൊരു പ്രോഗ്രാം ഉണ്ടെങ്കിലും അദ്ദേഹം നമ്മുടെ മുന്നിൽ തന്നെ നിന്ന് നമ്മൾക്ക് എല്ലാ സഹായ സഹകരണങ്ങളും ചെയ്യുന്നതാണ് ശ്രീ ആദർശ്.